ఈ ఘటనకు సంబంధించి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి స్పందన ఎలా ఉందో తెలుసుకుందాం. నమస్తే అండి ప్రభాకర్ రెడ్డి గారు. నమస్కారం అమ్మా. అసలు ప్రస్తుతం యాడికిలో పరిస్థితి చూస్తుంటే మాటల్లో చెప్పలేకుండా ఉంది. దీనికి కారణం ఎవరంటారు? ఏంటండి అనాగరిక భాష మాట్లాడితే ఎలా ఒప్పుకుంటారు ప్రజలు ఈ కాలంలో? ఆయన మాట్లాడిన భాషకి అంత రియాక్షన్ వచ్చింది, అంతేగాని లేదంటే సజావు సాగుతున్న దీన్ని ఎవరు ఆటంకపరచలేదు. ఆయన భాష బాగలేదు, ఆయన భాష మార్చుకోకపోతే ఇంకో విధంగా ఉంటుంది, అందుకే ఈ రియాక్షన్. ప్రభాకర్ రెడ్డి గారు, అంటే జగన్ చేసినటువంటి కామెంట్స్ నిన్న ఏవైతే ఉన్నాయో వాటి ప్రభావం వల్ల ఇదంతా జరుగుతుందంటారా యాడికిలో ప్రస్తుతం? అవునమ్మా, ఇంత ముందంతా జరిగింది. ఎవరన్నా అడ్డం పెట్టారా ఆయనకి? ఎవరన్నా ఏమైనా ఒక మాట అన్నారా? ఆయన అన్న భాష ఏంటమ్మా? వయసులో పెద్దోడు, కనీసం ఒకవేళ తీసుకున్నా సీఎం కాకపోయినా పర్వాలేదు, వయసులో పెద్దోడు కదా. ఈ కాలంలో ఇంట్లో ఉన్న మనిషి అంటే కూడా ఒప్పుకోవడం, రే అంటే కూడా ఒప్పుకోవడం టైంలో ఆయన ఒకటిసారి అంత పెద్ద మాట అంటే ఎలాగా? అందుకే ఈ రియాక్షన్. అయితే మరి బైక్ ర్యాలీస్ అవి ఉన్నాయి, మరి యాడికిలో జరుగుతున్నాయి. మరి అవును, స్వచ్ఛందంగా వచ్చిన ప్రజలందరూ పార్టీ విధంగా రాలే, పార్టీనే కాదు అందరూ వచ్చారు, ప్రతి ఒక్కరు వచ్చారు. అయితే ప్రభాకర్ రెడ్డి గారు, మరి ఈ ర్యాలీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి తెలిసి జరుగుతోందా లేకపోతే స్వచ్ఛందంగా ఏంటమ్మా ఆయన తెలియాల్సిన పర్లేదు తల్లి. ఆయన ఒప్పుకోడు కూడా ఇట్లాంటివన్నీ, ఆయన ఒప్పుకోరు. ఆయన అలాంటి వాడు కాదు. ఆయనకు అంత ఎంతో ప్రజల మీద ఇంకా ఇది ఉంది కాబట్టి ఇట్లాంటి చైనీయుడు కూడా మేము ఒకవేళ చేస్తుంటే కూడా వద్దనే రకం ఆయన, అంతేగాని ఆయన తెలిసి కాదు. ప్రజల్లో స్పందన వచ్చింది, ఆయన మాట్లాడే భాషకు ప్రజల్లో స్పందన వచ్చి జరుగుతుంది అంతే. ఓకేనండి, అయితే థ్యాంక్ యూ వెరీ మచ్.